మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ మొదలవుతుంది ఆల్మోస్ట్. సో ఈ వర్షాకాలం సీజన్లో ముఖ్యంగా వచ్చేది వైరల్ ఫీవర్స్ లాంటివి ఎక్కువ వస్తుంటాయి, సీజనల్ ఫీవర్స్ వస్తుంటాయి కదా. సో అంటే ఒక డాక్టర్గా మీరు ప్రజలకు అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు ఈ వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి? మనము హైదరాబాద్లో ఉండాలనైతే లాస్ట్ 3-4 ఇయర్స్ చూసుకుంటే, కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత జూన్ వర్షాలు స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైనప్పటి నుంచి దగ్గు జలుబులు స్టార్ట్ అవుతుంది ఈ చలికి. అవి ఇంతకుముందు కామన్ ఫ్లూ లాగా చూసుకునే వాళ్ళం, తగ్గేది. పోస్ట్ కోవిడ్ కొంచెం ప్రతి ఒక్కరు కూడా ఇది కోవిడ్ ఏమో అనుకోవడం జరుగుతాం. ఆల్ దీస్ ఆర్ ఆల్ వైరల్ ఫీవర్స్. ఫస్ట్ ఇనీషియల్గా 1-2 డేస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లో, అంటే ఫ్లూ జ్వరాల వరకు వస్తే ఇంట్లో తీసుకొని ఉండొచ్చు. లేదు 2-3 రోజుల తర్వాత కూడా తగ్గలేదు అంటే పరీక్షలు చేసుకొని వైరసా లేకుంటే బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చూసుకొని యాంటీబయాటిక్స్ ఇఫ్ రిక్వైర్డ్ తీసుకోవడం మంచిది. తర్వాత ఇంకా మామూలుగా చలికి ఎక్స్పోజ్ కాకుండా ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ మనము చూస్తూ ఉండేది వచ్చి డెంగ్యూ ఫీవర్స్. డెంగ్యూ ఫీవర్స్ ఖచ్చితంగా ఈ జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. అంటే మన రైన్ స్టార్ట్ అయిన తర్వాత మస్కిటోస్ ఎక్కువ వచ్చింది. మస్కిటో నుంచే స్ప్రెడ్ అయ్యే ఫీవర్స్ డెంగ్యూ. దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మస్కిటో బైట్. సో కీపింగ్ సరౌండింగ్స్, మన చుట్టుపక్కల నీళ్ళు లేకుండా ఉండడం, క్లీన్గా పెట్టుకోవడం, మస్కిటోస్ తగ్గించే మెజర్స్ తీసుకోవడము, నెట్స్ కట్టుకోవడము, ఇండ్లలోకి మస్కిటో కాయిల్స్ పెట్టుకొని మస్కిటో బైట్ ఏ రకంగా తగ్గించుకుంటే ఈ డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా చూడొచ్చు. డెంగ్యూనే కాదు, ఈవెన్ చికెన్ గున్యా, మిగతా వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా మేజర్గా మస్కిటో బైట్స్.